పిల్లలు పెద్దలు కలిసి మట్టితో గణపయ్య విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. పూలు ఆకులు వన్నెలతో అలంకరిస్తున్నారు. గణపయ్య ముందు దీపాలు వెలిగించి పూలు బెడ్డుతున్నారు. పెద్దలు మంత్రాలు జపిస్తున్నారు. పిల్లలు కోలాటాలు ఆడుతున్నారు. మోడకాలు లడ్డూలు సమర్పిస్తున్న దృశ్యం. ఊరంతా ప్రజలు కలిసి గణపయ్య దగ్గర కూర్చుని పాటలు పాడుతున్నారు. పిల్లలు వక్కతుండ మహాకాయ శ్లోకం చదువుతున్నారు. డప్పులు మోగుతున్నాయి. ఊరేగింపు జరుగుతుంది. ప్రజలు గణపతి బప్పా మోరియా అని నినాదాలు చేస్తున్నారు. రంగురంగుల జెండాలు, పూలతో ఊరేగింపు. చిన్నపిల్లలు గణపయ్య విగ్రహాన్ని చూసి కన్నీళ్లు పెడుతున్నారు. మన గణపయ్యను ఎందుకు నీటిలో పెడతా అని అడుగుతున్నారు. ఒక పెద్దవారు పిల్లలకు చెప్పిస్తున్నారు. గణపయ్య ప్రకృతిలో కలవాలి. వచ్చే సంవత్సరం మళ్లీ వస్తాడు. ఆయన మన హృదయంలో ఎప్పటికీ ఉంటాడు. ప్రజలు కలిసి విగ్రహాన్ని నది లేదా చెరువులో ఉంచుతున్నారు. అందరూ చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. వచ్చే సంవత్సరం రావాలి గణపయ్య అని నినాదం చేస్తున్నారు. పిల్లలు నవ్వుతూ ఆకాశం వైపు చూస్తున్నారు. ఆకాశంలో గణపయ్య రూపం కనబడుతున్నట్లుగా ఆశీర్వాదమిస్తూ. మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.